డీటెయిల్స్ చూస్తే బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. మోంతా తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. విశాఖ దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్యంగా కదిలే తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో రేపు తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ముంపా తుఫాన్ ముంచి ఉంది. ఇక 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేస్తారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు రాజమండ్రి అందిస్తారు. రైట్ కామేశ్వరరావు, చెప్పండి, ఏంటి పరిస్థితి? అంటే ఎలాంటి సూచనలు చేశారు? ఇప్పటికే పాఠశాలలకు కూడా సెలవులు ఇచ్చారు, అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అంటే తుఫాను ఏ రకంగా ఉందో వీటిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 90 నుంచి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎస్, ఏమన్నా చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాకైతే తప్పని పెనుముప్పు అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైందని చెప్పొచ్చు. మోంజా తుఫాన్ అయితే మాత్రం కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 777 కిలోమీటర్ల దూరంలో అయితే మాత్రం కేంద్రీకృతం అయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మొత్తం రేపు ఉదయానికల్లా మొత్తం కాకినాడ తీరంలో అయితే తీరం దాటే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ వారు అయితే తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం వాతావరణ శాఖ సూచనల మేరకు అయితే మాత్రం కాకినాడ జిల్లా యంత్రాంగం అంతా కూడా మొత్తం అప్రమత్తం అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం కాకినాడ జిల్లాతో పాటు 7 జిల్లాలు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఏదైతే ఉందో కృష్ణా, మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో అయితే మాత్రం ఇది ఇంచుమించుగా తీరం దాటే ఎఫెక్ట్ ఉండొచ్చు అని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతున్నారు. దీనికి సంబంధించి తీరం దాటే సమయంలో ఇంచుమించుగా 70 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దానికి సంబంధించి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సరైన గృహాల్లో ఉండాలి, దానికి సంబంధించి పాతబడిన ఇళ్లలో ఉండకూడదని చెప్పేసి అధికారులు కూడా మొత్తం కూడా అలర్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా తుఫాను సంబంధించి ఎప్పటికప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం కూడా అమరావతి నుంచి అయితే మాత్రం మొత్తం కూడా ఆదేశాలు అయితే ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్కి అయితే మాత్రం ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మొత్తం తుఫాన్ మీద అప్రమత్తం చేస్తున్నారు. ఇటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా రెడీగా ఉండాలి తుఫాన్ ఎదుర్కొనేందుకు. మొత్తం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా తుఫాన్ ఎదుర్కోవాలి అని చెప్పేసి పైనుంచి ఆదేశాలు అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా మొత్తం జిల్లా యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేశారు. దానికి సంబంధించి రేపు ఏదైతే ఉందో 7-8 గంటల ప్రాంతంలో కాకినాడ తీరంలో అయితే మాత్రం మోంతా తుఫాన్ అయితే తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఏదైతే ఉందో స్పెషల్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్తో పాటు కూడా ఫైర్ సిబ్బంది, అదేవిధంగా మొత్తం ఏదైతే ఉందో మొత్తం పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మొత్తం ఈ తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మొత్తం ఏదైతే ఉందో తుఫాను వచ్చిన తర్వాత ఎటువంటి సహాయ చర్యలు కావాలి అనే దాని మీద మొత్తం కంప్లీట్గా సిద్ధం చేశారు. ఓ పక్క ఏదైతే ఉందో హెల్త్ సంబంధించి, మరో పక్క ఫుడ్, మరో పక్క మిల్క్, మొత్తం అన్నీ కూడా మొత్తం తుఫాను ఎదుర్కొన్న తర్వాత పరిణామాలు ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొత్తం అన్నీ కూడా సిద్ధం చేశారు జిల్లా కలెక్టర్. దీనికి సంబంధించి తుఫాను ఏదైతే ఉందో కాకినాడ జిల్లా సంబంధించి తొండంగి మండలం టు కాకినాడ అర్బన్ ఏదైతే ఉందో ఉప్పాడ తీర ప్రాంతం, గొల్లప్రోలు, అదేవిధంగా కాకినాడ రూరల్ మధ్యలో అయితే మాత్రం ఇది తీరం దాటే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తీరం దాటే సమయంలో 70 నుంచి 120 మధ్య కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయి. దీనికి సంబంధించి సముద్రపు పరివాహక ప్రాంతాల్లో ఎవరు ఉండరాదు. దానికి సంబంధించి మత్స్యకారులందరూ కూడా సురక్షితమైన ప్రదేశాలకు
చేరుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే మాత్రం ఆర్డీఓలు ఎంఆర్ఓలతో మొత్తం ఏదైతే ఉందో తుఫాన్ ఫ్లడ్ ఏరియా మొత్తం మత్స్యకారులందరూ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంచుమించుగా తుఫాన్ వేవ్ అనేది అప్పుడే మొదలైపోయింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తుఫాను సంబంధించిన మొత్తం కూడా అలర్ట్ అయితే మాత్రం ఏదైతే ఉందో తుఫాను చిరుజల్లులతో అప్పుడే కాకినాడలో అయితే వానలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చి తుఫాన్ ఎఫెక్టెడ్ మొత్తం కూడా ఇదొక బంగాళాఖాతంలో తూర్పాగ్నేయంగా తిరుగుతున్న వాయుగుండం మొత్తం కూడా తుఫానుగా కేంద్రీకృతమై ఇంచుమించుగా మరో 24 గంటల్లో అయితే మాత్రం కాకినాడ తీరంలో ఇదైతే తీరం దాటనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా తుఫాను వచ్చే సమయంలో వచ్చే బలమైన గాలులు, దానికి సంబంధించిన వేవ్స్ సంబంధించిన తుఫాను ఏదైతే ఉందో సముద్రం తీర ప్రాంతంలో ఒడ్డున సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉన్నందున దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అంటే ఏదైతే ఉందో తీర ప్రాంతం వెంబడి మొత్తం కూడా మొత్తం బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో బీచ్ మొత్తం కూడా గత 2 రోజుల నుంచి కూడా బీచ్ను మొత్తం బ్లాక్ చేసాం. దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆ బీచ్కి సంబంధించి ఎవరు బీచ్ చోటుకి రాదు అని చెప్పేసి ఓ పక్క అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. మరో పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా తుఫాను ఎటువంటి ప్రమాదాలు సంభవించినా దాన్ని పబ్లిక్ని కాపాడేందుకు సిద్ధంగా చేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ పలుమార్లు అయితే మాత్రం రివ్యూస్ అయితే పెట్టారు. రివ్యూస్ పెట్టి అనంతరం కూడా మొత్తం ఏదైతే ఉందో మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధం చేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం మరో పక్క ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఎక్కువ ఎఫెక్టెడ్ ప్రాంతం పిఠాపురం నియోజకవర్గానికి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ్ని ఇప్పటికే తుఫాను స్పెషల్ ఆఫీసర్గా అయితే కాకినాడకు నియమించారు. దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా స్పెషల్ ఆఫీసరు రివ్యూస్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో ఏపీ ఏదైతే ఉందో తూర్పుగోదావరి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ కూడా మరి కొద్దిసేపట్లో కాకినాడ చేరుకున్నారు. దీనికి సంబంధించి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అదేవిధంగా మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలెక్టరేట్లో మరి కొద్దిసేపట్లో తుఫాన్ మీద అయితే రివ్యూ చేయన్నారు. దానికి సంబంధించి సహాయ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద కూడా కొంత అయితే సూచనలు అయితే తెలియపరుస్తున్నారు. దీనికి సంబంధించి 11 గంటలకైతే మాత్రం ఆల్ డిపార్ట్మెంట్స్తో అయితే మాత్రం ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ అయితే మాత్రం సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించి తుఫాను సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తుఫాను వచ్చే సమయంలో ఎటువంటి అలజడులు ఉంటాయి, తుఫాను వెళ్ళిన తర్వాత కూడా 2 రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే దానికి సంబంధించి సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలనే దాని మీద పూర్తి స్థాయిగా మరి కొద్దిసేపట్లో రివ్యూ అయితే ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా తుఫాను ఎదుర్కొనేందుకు మొత్తం కూడా సిద్ధం చేశారని చెప్పొచ్చు. యామని థ్యాంక్ యూ కామేశ్వరరావు.